నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 21వ తేదీన తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ రైస్ మిల్ కార్మికుల 4వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎల్లన్న భవనం నుండి ఆమ్ బజార్, జగదంబ సెంటర్, పాత బస్టాండ్, బుగ్గవాగు బ్రిడ్జి వరకు మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షాబలి, హమాలి యూనియన్ సెక్రటరీ బోళ్ల సీతారాములు పాల్గొని మాట్లాడుతూ హమాలి అండ్ మిల్ వర్కర్స్కు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని, హమాలి ఆపరేటర్స్, దినసరి కూలీ గుమస్తాలకు సంక్షేమాల వర్తింపుకై సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హమాలి అండ్ మిల్ వర్కర్లకు సామాజిక భద్రత కింద కనీస పెన్షన్ 6,000 అందించాలని, ప్రొవిడెంట్ ఫండ్, PF, కార్మిక రాజ్య బీమా, ESIలను అమలు చేయాలని, కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు అందేటట్లు జీవోలు సవరించాలని, పెండింగ్ జీవోలను విడుదల చేయాలని, కార్మిక వర్గానికి కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు అమలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు, హమాలి యూనియన్ అధ్యక్షులు గట్టు ఏలేందర్, బొల్లి రవి, మోటం సంపత్, బాద్జా సీను, చంద్రమౌళి, వారా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. హమాలి మిల్ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. ఈ నెల 21న ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన భవనంలో జరుగు 4వ రాష్ట్ర మహాసభను, ఖమ్మంలో జరుగు హమాలి రైస్ మిల్ కార్మికుల 4వ రాష్ట్ర మహాసభను, ఖమ్మంలో జరుగు హమాలి రైస్ మిల్ కార్మికుల 4వ రాష్ట్ర మహాసభను వర్ధిల్లాలి. హమాలి కార్మికుల ఐక్యత ఏర్పాటు చేయాలి. హమాలి కార్మికులకు PF, ESI సౌకర్యాన్ని, PF, ESI తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ మహాసభను 4వ మహాసభను ఖమ్మంలో జరపాలని నిర్ణయించడం జరిగింది. దానికి హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ హమాలి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో హమాలి కార్మికులు, రోడ్డు మీద పనిచేస్తున్న హమాలి కార్మికుడికి ఎటువంటి EPF కానీ, ESI కానీ ఎటువంటి సదుపాయాలు లేనందున హమాలి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద మనం ఎన్నో పోరాటాలు చేయాలి. GCCలో పనిచేస్తున్న హమాలి కార్మికులు అడవులకు కానీ, వేరే ఊళ్ళకి కానీ బియ్యం తోలుతున్నటువంటిప్పుడు బండ్లు పల్టీ పడితే దాని కింద పడి చనిపోతున్నటువంటి వారిని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కనీసం ఇన్సూరెన్స్ కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున సీజన్ హమాలీలు పల్లెటూళ్ళల్లో లారీల మీద లోడింగ్లు అన్లోడింగ్ పోతూ ఎన్నోసార్లు హమాలి కార్మికులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. సమగ్రమైన చట్టం కూడా హమాలి కార్మికులు లేదు. వాటి మీద సరైన నిర్ణయం తీసుకొని పోరాడాల్సిన అవసరం మన అందరి మీద బాధ్యత ఉంది. కనుక హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ 4వ మహాసభ ఖమ్మంలో జరుగుతుంది. కాబట్టి హమాలి దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాము. ఇల్లందు పట్టణ ప్రజలారా, నిత్యం బరువులు మూటలు మోసే హమాలి కార్మికులకు కనీస వేతనాలు లేవు, చట్టబద్ధ హక్కులు లేవు, PF లేదు, ESI లేదు. నిత్యం ఈ నియోజకవర్గం, ఆదివాసీ నియోజకవర్గం సబ్సిడీ బియ్యాన్ని ఇలా ఇతర రేషన్ డిపోలకు లారీల ద్వారా సప్లై జరుగుతూ ఉన్నది. లారీల ద్వారా యాక్సిడెంట్ అయినా, మోసేటప్పుడు కాళ్ళు చేయిలు ఇరిగినా ఇవాళ ఈ కార్మికులకు చేసుకున్నటువంటి వాళ్ళు భాగం పెట్టడమే తప్ప ప్రభుత్వం నుంచి కానీ, రేషన్ డీలర్ల నుంచి కానీ ₹1 వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇవాళ హమాలి గ్రామీణ ప్రాంతం, హమాలి నుంచి ఢిల్లీ దాకా ఇలా హమాలి కార్మికులు ఇలా కూలర్లు కొన్నా, టీవీలు కొన్నా, ఫ్రిడ్జ్లు కొన్నా, ఏసీలు కొన్నా, బీరువాలు కొన్నా, బల్లాలు కొన్నా, కుర్చీలు కొన్నా, చివరికి తినే బియ్యం కొన్నా ఈ హమాలి కార్మికుల ద్వారానే ట్రాన్స్పోర్ట్ రవాణా జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి హమాలి కార్మికులకు కనీస వేతనాలు లేవు, చట్టబద్ధ హక్కులు లేవు. ఇలా చనిపోతే
ఇలా కుక్క చచ్చిపోయింది రోడ్ అవతల పడేలాగా ఇలా హమాలీ కార్మికుల పరిస్థితి ఉంది. దినగండం నూరేళ్లుగా ఇలా పొద్దున్నే లేచి కొట్టుకాడకు వచ్చి దిష్టి బొమ్మలా కూర్చుంటే ఎవరైనా వ్యాపారులు రేకులు ఐరను ఇంకేదైనా కొనకపోతేనే ఈ కార్మికులకు వేతనం వచ్చే పైసా కూలీ వచ్చే పైసా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలా అట్లాంటి కార్మికులకు ప్రభుత్వాలు ఎన్నో మారుతానే 76వ స్వతంత్రం వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకల్లో కనీసం హమాలీ కార్మికులకు సమగ్రమైనటువంటి వేతన చట్టం లేదు. వేతన చట్టం చేయాలని చెప్పేసి ప్రగతిశీల తెలంగాణ హమాలీ రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ TUCA తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇలా ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారెంటీలు ప్రకటించారు. మేము అడుగుతా ఉన్నాం, ఇందిరమ్మ ఇళ్లలో ఇలా ఇట్లాంటి పేద కార్మికులు ఇలా అట్టడుగు వర్గాలకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైనటువంటి వాళ్ళ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్టనే ఇలా 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా మూటలు మోసి మోకాళ్ళు పనిచేయాలని పరిస్థితి, ఇలా లారీలు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఇలా హమాలీ కార్మికులు ఉన్నారు. ఇలా ఆ కార్మికులకు ఆసరా పింఛన్లు కూడా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తరుణంలో మరి తెలంగాణ రాష్ట్ర హమాలీ రైస్ మిల్ వర్కర్స్ మహాసభ ఖమ్మం రామనరసాయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి హమాలీ కార్మికులు ఇలా రెక్కాడితే డొక్కాడే కార్మికులు ఇలా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ తరఫున TUCA గొంతిప్పబోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హమాలీ కార్మికుల సమస్యల మీద ఇలా చర్చించి ఇలా పోరాట రూప కర్తవ్యాలను ఎంచుకుంటా ఉంది. కాబట్టి ఈ పోరాట రూప కర్తవ్యాల్లో మీరు పాల్గొని మీ భాగస్వామిని కల్పించవలసిందిగా తెలంగాణ హమాలీ రైస్ మిల్ కార్మికుల తరఫున TUCA భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాల్గొనండి, రండి, మీ కష్టాలకు ఫలితం కోసం పోరాడదాం అనేటువంటిది ఈ నినాదాన్ని మీరు అందరూ పునికిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.